సిఐఐ సమ్మిట్లో విజయనగరం జిల్లా చీపురుపల్లికి అదృష్టం వచ్చిపడిందన్నారు ఎమ్మెల్యే కళా వెంకట్రావు. గొర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి ఓ కంపెనీ ముందుకు వచ్చిందన్నారు. కంపెనీకి స్థలం కేటాయింపు విషయంలో ముందుగానే రైతులను సన్నద్ధం చేసే పనిలో ఎమ్మెల్యే నిమగ్నమయ్యారు. కంపెనీ ఏర్పాటుకు స్థలం ఇచ్చిన రైతులు కంట తడపెట్టకుండా చూసుకుంటారని వెంకట్రావు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో చీపురుపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు ఆయన. లారీలు వస్తాయి, అందుకోసం అక్కడ హార్స్మెటల్ అన్న ఆయన 2 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. రా మెటీరియల్ అంతా కూడా మరి అక్కడి నుంచే వస్తుంది. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ ప్రైమ్ మినిస్టర్ గారు 87,000 కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనకాపల్లి దగ్గరే వస్తుంది. ఇవన్నీ కూడా భీముల ఏరియాలోన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నేను చెప్పిన ఐటీ హబ్ అంతా కూడా అక్కడికి వస్తుంది. విశాఖపట్నానికి నేచురల్ గ్రోత్ ఉంది. దాని మీద లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టడం వలన ఇంత వేగం ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అంతకుముందు ఉన్నటువంటి వీటిల్లో ఇప్పుడు నేను చెప్పిన స్టీల్ ప్లాంట్ ఇవన్నీ 9 లక్షల కోట్లు, ఒక 13 లక్షల కోట్లు ఈ 2 రోజుల్లోనే ఇక్కడ వచ్చినటువంటివి నేను చెప్పేటటువంటివి. అందులో ప్రత్యేకంగా మనకు సంబంధించి గొర్రెల దగ్గర ఆ కొండ పక్కన మరి 5,000 కోట్ల రూపాయలతో ఒక ఐరన్ ఫ్యాక్టరీ పెడతామని ఒక కలకత్తా నుంచి ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీని మరి అక్కడ పెడితే మనకేమవుతుందంటే వాళ్ళు కూడా ప్రత్యేకంగా భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఆ నేషనల్ హైవే పక్కన ఇంత పెద్ద కంపెనీకి ఒక 400 ఎకరాలు దొరకడం అంటే కష్టం అవుతుంది. కాబట్టి ఈ లోపుకి వస్తే బాగుంటుంది అని చెప్పి మరి మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. రోజుకి 5,000 లారీలు వస్తాయి. అందుకోసం అక్కడ హార్స్మెటల్ అన్న ఆయన 2 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. రా మెటీరియల్ అంతా కూడా మరి అక్కడి నుంచే వస్తుంది. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ ప్రైమ్ మినిస్టర్ గారు 87,000